గాజువాక జీవీఎంసీ 72వ వార్డ్ పాత కర్ణవానిపాలెంలో వేంచేసి ఉన్న పురాతన రామాలయంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా కమనీయంగా జరిగింది. తొలుత ఉత్సవ విగ్రహాలను గ్రామ పురవీధుల్లో ఊరేగించి ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో అర్చకులు రవికుమార్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు పూజలు నిర్వహించి కళ్యాణ తంతు చేపట్టారు. బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ నియోజకవర్గ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింగరావు జ్యోతి దంపతులు సీతమ్మ వారికి తాలిబొట్టును అందజేయగా వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు శ్రీరామనామ స్మరణల మధ్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. వేడుకలో గాజువాక సిఐ పార్థసారథి, మాజీ కార్పొరేటర్లు ఏజే స్టాలిన్, గంధం శ్రీనివాస్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో 5,000 మందికి అన్న ప్రసాద వితరణ చేపట్టారు. కళ్యాణాన్ని తిలకించేందుకు పరిసర గ్రామాల భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా పీటల మీద కూర్చొని స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు. ఇది వారి పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరసపల్లి నూకరాజు, ఆలయ కమిటీ ప్రతినిధులు అప్పారావు, కర్ణం కనకారావు, బీజేపీ నాయకులు కృష్ణంరాజు, రంగనాయకులు రోహిణి, భువనేశ్వరి, అనిత, పప్పు రాజారావు, ఆకుల అప్పలసూరి, కొండలరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సంప్రదదే पुष्कराब्जे सप्तवीर्ति भिरे महेन्द्रावले शक्य सत्य वसुरक्षतिन्य कलयात्राट सत्य रोधरोधेर्विराहिरे कन्यां सालंगु धनसातिं सुशील गिरिसुजीवरे प्रगिदाहं प्रगिष्टां सर्वकामार्थसिद्धाये कन्यादानकारे శ్రీరామ్. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా గాజువాక 72వ వార్డు పాత కర్ణవానిపాలెం రామాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణంలో మా దంపతులు గత 15 సంవత్సరాలుగా ఈ కళ్యాణంలో పీటలపై కూర్చొని శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొంటున్నాం. అదేవిధంగా గ్రామ కమిటీ పెద్దలు, ఆలయ కమిటీ చైర్మన్ సిరసపల్లి అప్పారావు గారు, సోదరులు కర్ణం కనకారావు గారు, మిగతా కమిటీ సభ్యులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి శ్రీరామచంద్రమూర్తి కోసం మనందరికీ తెలుసు, ఒక మంచి కొడుకుగా, ఒక మంచి భర్తగా, ఒక మంచి ప్రజా సేవకుడిగా సుపరిపాలన అందించినటువంటి మహనీయుడు. తండ్రి మాట జవదాటకుండా అడవులకు సైతం 14 ఏళ్ళు వనవాసం వెళ్ళిన మహానుభావుడు. ఆయన సుపరిపాలనలో ప్రజలంతా కూడా చాలా సుభిక్షంగా ఉండేవారు. ఆయన అడుగుజాడల్లో నేటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా సుపరిపాలన అందిస్తున్నారు. మరి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ అందరం కూడా రోజు కూడా శ్రీరాముని జపించాలని సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీడియా సోదరులకి, భక్తులకి అందరికీ ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం కూడా ఈ పూజా కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు 5,000 మంది భక్తులు ఉదయం 5 గంటల నుంచే, ఉదయాన్నే 5 గంటలకే వేద పండితులు శ్రీ రవికుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకం, అదేవిధంగా దర్శనాలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు కళ్యాణం అవుతుంది. అన్న సమారాధనకు కూడా 5,000 మంది భక్తులు పైగా వస్తారు. 100 సంవత్సరాల నుంచి కూడా పురాతనమైన ఆలయం కాబట్టి ఇక్కడికి సనాతన ధర్మాన్ని, మరి హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. హరి ఓం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. పాత కర్ణవానిపాలెంలో వెలిసినటువంటి శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి యొక్క దేవాలయంలో గత శతాబ్దాలుగా సీతారామచంద్ర స్వామి వారి యొక్క నవమి మహోత్సవములు అంగరంగ వైభవంగా కమిటీ సభ్యులు, అదేవిధంగా
ఆలయ అర్చకులైనటువంటి ఆరవిల్లి రవికుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో గ్రామ పెద్దల యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క శ్రీరామనవమి తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా స్వామివారికి విశేష పంచామృతాభిషేకం, అదేవిధంగా సుగంధ ద్రవ్యాభిషేకంతో స్వామివారికి మేలుకొలుపు చేయడం జరుగుతుంది. అనంతరం విశేష అలంకారంలో యావత్ మంది భక్తులకు కూడా ఈ యొక్క స్వామివారు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. అనంతరం స్వామివారి యొక్క తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుంచి స్వామివారి యొక్క ప్రసాద వితరణ అన్న సమారాధన కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్వామివారిని దర్శించుకోవడం కోసం ఈ గాజువాక చుట్టుప్రక్కల ఉన్న గ్రామ ప్రజలు కూడా యావత్ మంది పాల్గొని స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందుతారు. జై శ్రీరామ్. సందర్భంగా గాజువాక ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో ప్రతి దగ్గర కూడా బాగా చేసుకుంటున్నారు. ఇదే విధంగా అందరూ కూడా ఈ సంవత్సరం అందరికి కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ దేవుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.